ప్రైజ్ లో డియర్ ఫ్రెండ్స్ అండ్ చర్చ్ ఫ్యామిలీ 40 డేస్ లైఫ్ హ్యాబిట్స్ సిరీస్ లో డే 13 కి మీ అందరికీ వెల్కమ్. ఈ రోజు మనం విడిచిపెట్టాల్సిన హ్యాబిట్ గివ్ అప్ డౌట్. సందేహపడడం మనం విడిచిపెట్టాలి. ఈ సందేహపడడం లేదా అనుమానపడడం వల్ల మన విశ్వాసాన్ని తగ్గించేస్తూ ఉంటారు. యాకోబు పత్రిక 1:6 రాసి ఉంటుంది, అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. దేవుడి వాక్యం సెలవిస్తుంది, సందేహపడడం లేదా అనుమానపడడం అనేది ఎగిసిపడేటువంటి కెరటాలతో పోలుస్తున్నాడు. మనం చాలాసార్లు సముద్రంలో చూస్తూ ఉంటాం, కెరటాలు పైకి ఎగిసిపడి మళ్ళీ కిందకి పడిపోతూ ఉంటాయి. సందేహించేవాడు కూడా అలాంటి వాడే అని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నారు. విశ్వాసం ఉన్నప్పుడు మనం కెరటం వల్లే పైకి ఎదుగుతాం, సందేహం వచ్చినప్పుడు అదే కెరటం వల్లే మనం కిందకి దిగిపోతాం. కాబట్టి సందేహపడటాన్ని మనం విడిచిపెట్టాలి. వీ షుడ్ గివ్ అప్ డౌట్ అండ్ ట్రస్ట్ ఇన్ గాడ్స్ ప్లాన్. మనము ఈ సందేహపడ్డం అనుమానపడ్డాన్ని విడిచిపెట్టి దేవుడి ప్రణాళిక యందు మనం నమ్మిక ఉంచాలి. దేవుడి యొక్క ప్రణాళికలు మన పట్ల ఆకాశం కంటే ఉన్నతమైనవి అని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుడి యొక్క ప్రణాళికలంట మనకి నిరీక్షణ కలుగు చేస్తే తప్ప మనకి ఏ మాత్రం కూడా హాని చేయబడదు. చాలాసార్లు దేవుడి యొక్క ప్రణాళిక మనకు అర్థం కాదు. కొన్నిసార్లు మన లైఫ్లో జరిగేటువంటి పరిస్థితులతో ఏంటి ఇలా చెప్తున్నాం అనుకుంటాం, కానీ మనము దేవుడి మీద విశ్వాసంతో దేవుడి ప్రణాళిక మీద మనం నమ్మకం. కాబట్టి గివ్ అప్ డౌట్ and trust in God's plan. God bless you.